చూస్తున్నారు కదా మరి ఎట్లా వచ్చనా రైతు బంధు రైతు భరోసానా వస్తలేవు అదే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తలేవు. అవునా ఇప్పుడేదో మళ్ళా దరఖాస్తులు అని చెప్తారు అంటారు కదా, పెట్టినావా? అది వేస్ట్ దరఖాస్తులు పెట్టినావా అంట పెట్టలే ఎప్పుడు పెడతావు మరి? పెట్టకపోతే మళ్ళీ 2 రోజులే టైం ఇచ్చారు. అట్నే ఇస్తారు, తప్పించుకునే ముచ్చట. 2 రోజులు టైం ఇచ్చిందే తప్పించుకుంటాను కాయ. అంతే మళ్ళీ ఇలా సండేనైనా సోమవారం ఒకటే రోజు టైం. మరి సండే తీసుకోరు, సోమవారం ఒక రోజు టైం అంటే ఎవరు పోతే చేయిస్తారు. మా పని మాకేనా రైతులకు? ఏమని చెప్తారు అసలు? ఏమేమి అడగవు, ఏమేమి చెప్తారు? ఎవరు చెప్తారు? అప్లికేషన్ పెట్టుకోమంటారు మీకు? ఏది అసలు అప్లికేషన్ పెట్టుకోమని అది న్యూస్లలో వస్తుంది కానీ మా దగ్గర రాలే, ఎవరు దగ్గర అయితే రాలే. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? కేసీఆర్ బాగుండే. అంతేనా? ఏమైంది ఈయనకు వచ్చినాక? ఏమైంది? అన్ని తీసేసారు కదా, ఏమేమి తీసేసింది? మొత్తం రైతు బంధు తీసేసారు, ఏం రాకుండా చేసారు రైతులకు. అంతే మొత్తం టోటల్ గా మొత్తం బంద్ చేశారు. ఏంది మరి అంతో ఇంత పంట సాయం మనకేమో ముందస్తు వచ్చే అప్పుడు ఇప్పుడేమో అసలు పడనే పడతలో ఎట్లా మరి? సరిపోతుంది రైతులకు? ఏం కాదా ఇవ్వకపోయినా సరిపోతుంది అంటున్నా? సరిపోదు. కావాల్సిందే. ఎకరానికి 30,000 పెట్టుబడి అవుతుంది. 30,000 పెట్టుబడి అవుతుంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 అన్నా సాయం చేసిండు, ఈయన మొత్తమే లేదా? 15,000 ఇస్తా ఇయ్యలేదుగా. ఇయ్యలే. మరి ఎట్లా? పంటకు 5,000 అన్నా సాయం చేస్తారు కదా కేసీఆర్ ఉన్నప్పుడు. మొత్తానికంటే ఏంది అసలు నిజంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఎట్లుంటది, కష్టం చేసి అప్పులు చేసుకొని పెట్టుబడి పెట్టుకోవాలి. ఆశపడేది లేదు గవర్నమెంట్. అంతేనా? లేదు. మరి దీనికోసం వేసినారా ఓట్లు? వేసిరు వాళ్ళు, అట్లా వేసేటోళ్ళు మార్పు అని ఇంకెక్కువ ఇస్తున్నారు కదా, అట్లా అని వేసిరు. ఏమైంది మరి ఇప్పుడు ఎక్కువ? ఇప్పుడు ఇక్కడ మా దగ్గరనైతే గొంగిడి సునీత 2 డ్యాములు కట్టించింది. ఆలేరు నియోజకవర్గము గొంగిడి సునీత 2 డ్యాములు కట్టించింది, ఆమె మంచిగానే చేసింది. అన్ని తండాలని గ్రామ పంచాయతీ చేసిరు. ఆయన ఏం చేసేది లేదు, ఒరుడే ఉంది, ఒక లొల్లి ఒకటే ఉంది, ఆయన చేసిందే లేదు. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ చేసింది గొంగిడి సునీతనే. ఇక్కడ మొత్తము తెలంగాణ ప్రజలు మళ్ళా రైతుల పరిస్థితి ఏందో ఉంటున్నా తెలంగాణలో పడుతున్నట్టున్నాయి. నాట్లు పడుతున్నాయి, చేసుకొని అప్పు చేసుకొని చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉందా మీకు? కౌలు ఏం లేదు, మాది మేకే. 3 ఎకరాలు ఉందా? నాకు 3 ఎకరాలు ఉంటుంది, మా తమ్ముని 3 ఎకరాలు ఉంటుంది. ఎప్పుడు వచ్చింది మరి రైతు బంధు లాస్ట్ వీక్? లాస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మధ్యలో ఒకసారి వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఆపిందే వేసిరు, వీళ్ళు ఇచ్చింది లేదు. ఎలక్షన్ ముంగట ఆపిరు కదా, అదే వేసిరు. వీళ్ళు వచ్చి నాకు ఇచ్చింది లేదు. ఇప్పుడు బసవపూర్ ఏమన్నా కంప్లీట్ చేస్తురా? బసవపూర్ తోటే ఇప్పుడు ఇక్కడ అవుతుంది. నా కాళేశ్వరం నీళ్ళే. ఇప్పుడు ఇక్కడ డ్యామ్లకు వచ్చేటి అన్ని కాళేశ్వరం నీళ్ళే. ఇప్పుడు కాలువ ఉంది, కాలువలకు వచ్చేటి అన్ని కాళేశ్వరం నీళ్ళే. వాళ్ళు ఆపిరుగా కొన్ని రోజులు కాళేశ్వరం పంపులు ఆపినప్పుడు మొత్తం ఎండిపోయినాయి. మొన్న వరిగొత్త ముసలం ముంగట అన్ని ఎండిపోయి లాస్ అయినాయి. ఆపిరు కాళేశ్వరం పంపులు ఆపిరు, అప్పుడు వరిగొచ్చ ముంగట మొత్తం ఎండిపోయి లాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇచ్చిరు కదా, ఇప్పుడు నాట్లు పెట్టుకుంటున్నాం. అంతేనా? ఏం మరి పరిస్థితి ఇట్లా? మరి రైతు భరోసాలు, రైతు బంధులు లేకపోతే రైతుల పరిస్థితి ఏంది మరి? ఇట్లే ఉంటుందా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తుండే. స్థానిక సంస్థలు ఎలక్షన్ దాకా ఉండరు, వీళ్ళను అసలు ఎమ్మెల్యేలనే తీసేయాలి మొత్తం. ఇప్పుడే తీసేయాలి. అందరు కష్టం ఒక దగ్గర కూడి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని తీసేయాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ల దాకా కూడా అవసరం లేదు. అంతేనా? వేస్తాడు మరి ఇప్పుడు రైతు భరోసా 7 ఎకరాల లోపలికే? 7 ఎకరాల లోపలికి వేస్తా అంటుండు. మరి 7 ఎకరాల తర్వాత తరుణ వాళ్ళకు నాటు పెట్టొద్దా? పెట్టాలని వద్దా? అలా కూడా పెట్టుబడి సాయం కావాలిగా. మరి పెట్టుబడి ఎకరానికి ఇంత అని ఉంటుంది. మరి మొత్తం 7 ఎకరాలకి వేస్తా, 5 ఎకరాలకి వేస్తా అంటే మిగిలిన వాళ్ళు పెట్టొద్దా? నాటు పెట్టొద్దా? పెట్టాలన్నా వద్దా? ఇసి పెట్టుకోవాలన్నా? చెప్పు మరి. ఇప్పుడు దరఖాస్తులు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం ఇస్తేనే పెట్టుబడి పెట్టుకుంటాం, దున్నుకుంటారు. కానీ నువ్వు 5 ఎకరాలకి ఇస్తా, 3 ఎకరాలకి ఇస్తా అంటే మిగిలిన తీసి పెట్టుకోవాలన్నా? చెప్పు మరి. సరే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండే 10 ఏళ్ల పాటు రైతు అయితే మంచిగా ఉండే. రాగానే మొత్తం లేవు పైసలు, వాళ్ళు రాగానే కాళేశ్వరం నీళ్ళు బంద్ చేసిరు. ఒరిగోసే ముంగట పాలు తాగలే, చేనులు మొత్తం ఎండిపోయినాయి. ఆ కాళేశ్వరం నీళ్ళు బంద్ చేయగానే మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిపెట్టేపటికే ఇప్పుడు నా నాట్లు పెడుతున్నాం. పంటలు లాస్ అయిపోయినాయి. వాళ్ళు వచ్చినాక పంటలు పండలే లాస్ అయిపోయింది. పాలు తాగే ముంగటనే పోయింది కదా. ఎకరానికి 30 బస్తాలు వచ్చే కాడ 20 బస్తాలు కూడా రాలేదు, మొత్తం ఎండిపోయినాయి.
మరి ఇట్లాంటి కేసీఆర్ నోలు పెట్టుకొని తీసుకొచ్చి ప్రజాపాలన అని చెప్పేసి ఇలా పెడుతుంది చేసిరు అట్లా ఎట్లా చేసిరు అంటే వాళ్ళు భూములు పోయిన వాళ్ళు ఉంటారు కదా బసపురం డ్యామ్ కింద వాళ్ళు జర ఎగేసి చేసిరు అంతే ఆ భూములు పోయిన వాళ్ళే. అంతేనా ఏం చెప్పు కరెక్ట్ గా రైతు పరిస్థితి అని చెప్పిగా ఇట్నే ఉంటే మరి చేద్దామా ఇట్లా ముందు పోతారా మరి ఎట్లా ఇక పంట సాయం అవసరం అనుకుంటూ వదిలేస్తారా ఎట్లా ఎట్లా వదిలేస్తారు? వదిలేరా వదిలేరు. కాకపోతే అందరు ఒక దగ్గర కూడి ఉన్న ఎమ్మెల్యేలు అనేది దించేసి మళ్ళీ ఎన్నుకుంటారు. రైట్ 5 ఏళ్ళ దాకా కూడా ఆగరు. రైట్ సరే ఆగే పొజిషన్ లేదు. నా పేరు మల్లేష్, చంద్రగారి మల్లేష్. నువ్వేం చేస్తావు నేను తాళెక్తా ఇదే వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది 3 ఎకరాలు. పంట సాయం వచ్చిందని నాటేస్తున్నావా లేకపోతే పంట సాయంతో సంబంధం లేకుండా ఇక పంట సాయం అంటే పడవ పెట్టుకొని నువ్వుకుంటామా? ఇప్పుడు మన 50,000 తెచ్చి నాటు పెడుతుంది ఇక. అంతేనా మరి ప్రశాంతంగా నెలకు 6 నెలలకు ఒక ఎకరానికి 15,000 వచ్చేది పంటకు 30,000 వీగే ఇంకేముంది. 2 పంటలు వాళ్ళు 5,000 ఇస్తే అవి ముష్టేస్తున్నారు రైతుకు నేను 15,000 ఇస్తానే కానీ మరి 15,000 ఇస్తానే 7,000 ఇస్తానే ఏది లేదు. ఇంకా అటంతో మోడే ఆ 2,000 వేస్తుండు. మొడిగోళ్ళు అండుకో అన్నకాడికి వేస్తుండు ఆయన. ఇప్పుడు కొత్తగా 3,000 అంటుండు. ఇంకేలే మరి పండుగ వెళ్ళాక వేస్తాను అంటుండు కదా. మరి గతంలో ఎంత ఎకరానికి 5,000 కదా? ఎకరానికి 5,000 పడేది 15,000 పడేది 15,000 30,000 పడేది. సరే ఏం సరిపోతాయి బ్రహ్మాండంగా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా లేకున్నా ఇంత కలుపుల కన్నా అందేది ఆ 15,000 అందేది. మరి ఎందుకు మరి ఇప్పుడు రైతుల మీద ఇంత కక్ష ఎందుకు అంటున్నా? ఇక మరి ఎందుకు ఈ కక్షనో ఏం కథనో తెలియదు ఇక అది. అంతేనా అడుగుతున్నా మరి ఎమ్మెల్యే ఎప్పుడు వస్తే ఎమ్మెల్యే ఆడకొస్తాడు దొంగ. గెలిచిండు మళ్ళీ పత్తలేడు. ప్రజాపాలన మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము తీరుస్తాము మొత్తం తీరుస్తాం అని చెప్పేసి అంటారు. ఏది లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? మాకు పైలేశేఖర్ రెడ్డి ఉండే, ఇప్పుడు ఈయన అయినడుగా అని కుమ్మవారాయణ రెడ్డి. మొత్తం ప్రజలకు అందుబాటులో అందుబాటు వచ్చి ఆడర మనవులకు గెలిచి నుంచి సమాచారం నుంచి అంతే ఓట్ల అప్పుడే వచ్చిండు ఒకనాడు. మళ్ళీ రేపు ఓట్లు వస్తున్నాయి మళ్ళీ వస్తాయి. ఇక ఓట్ల అప్పుడు వస్తే చెప్పల దెబ్బల పాలే అవుతాడు. మరి ఎట్లనే ఇప్పుడు రైతు పాప మంచి బ్రహ్మాండంగా ఉండే ఇట్లాంటి అదే ఈ పడసాయం రాకపోతే మరి ఎట్లా? ఇక పడసాయం రాలేదని ఇక భూమి పెట్టి ఇసిపెట్టి సపా అంటుకుంటామా? ఓలో ఇప్పుడు బతికేదే దాని మీద. ఇగో ఇప్పుడు ఇంకా 5 ఎకరాలు ఉంది, బతికేదే దీని మీద. బలరు వాళ్ళు బతికేది దీని మీద. పడబెట్టుకొని పోకుంటాడా? మొన్న 80,000 తెచ్చి నాటు పెట్టిండు. ఇగో 3-4 రోజులు అయ్యాయి వాటి. ఇప్పుడు 7 ఎకరాల వరకు అన్నాడు. మొన్న దాకానే 5 ఎకరాలు ఉన్నాడు. అంత మొదలేమో 10 ఎకరాలు ఉన్నాడు. ఇప్పుడు 7 ఎకరాలకు వచ్చింది. సంక్రాంతి పండుగ వెళ్ళాక వేస్తాను అంటుండు. అది వేసేది తెలియదు, సచ్చేది తెలియదు. భూదారు గీదారు అని చెప్పేసి పట్ట పుస్తకాలు తీసుకొని వస్తారు మళ్ళీ దాంట్లో ఇది పెడుతురుగా ఇది మన అనుభవదారు భూమాతను భూమితను తీసుకొస్తారు మళ్ళీ కొత్తది. దానికి ఏం తెలియదు ఇంకా మీ దగ్గర రాలే. భూభారతి సారీ భూభారతి ఏదో. సరే ఎట్లా ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. అడ్డం వచ్చిన తర్వాత ఏమైంది? ఈవిడ వచ్చిందాక పొరక అవుతుంది. ఇంకేముంది? అయ్యో కథ. మరి ఎట్లా ఎట్లా అంటే మరి ఏం చేస్తాం? అందరు నమ్మి ఓట్లేసిర్రే. అందరు నమ్మి ఓట్లేసి రావు. గెలిపించి కూర్చోబెట్టిర్రు. మా ఇదికైతే మాకు ఇక్కడ బొనగిరి మండలంలో ఇప్పుడు జిల్లా ఆరాధ్రి బొనగిరి కదా, మాకు పైలశేఖర్ రెడ్డి మంచిగా చేసిరు. గొంగూరు సూర్యుత కూడా మంచిగా చేసింది. ఇప్పుడు ఆ శక్తి కూడా కట్టింది. కానీ ఈడు 10,000కు ఎకరం 15,000 ఇస్తా, మన కౌలుదారు కదా వాళ్ళకి ఇస్తా, ఈ ఆడవాళ్ళు పిరి బస్సులు పెడతా, ఇవన్నీ అనేటకాల నమ్మిర్రు. అంతా గొర్రె దుక్కిరు కథ అయిపోయింది. అది లేదు, ఏది లేదు. ఇప్పుడు పెళ్లి అయిన కూడా ఎవరికి అనిచ్చినారా? మొన్న పెళ్లి అయినా ఎవరికి రాలే. ఆయనకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 20 రోజులకు 25 రోజులకు చెక్ వచ్చేది. ఏది ఇప్పుడు అయితే ఈ సంవత్సరంలో అయితే లేదు. అంత మొదలు వచ్చినాయి. మా బాంబారు చచ్చిపోయినప్పుడు కూడా వచ్చినాయి. అదే వచ్చింది. అదే నమ్మి వేసిర్రు. వేసాకలా
ఇప్పుడు ఉత్తది అయిపోయింది, చేతులు లేవటే కాలం వచ్చింది. ఇక ఇప్పుడు అయిపోయినాక చేతులు లేవడితే ఇంకేముంటది, 4 ఏళ్ళు అనుభవించాల్సింది. అనుభవించింది. అంతేనా? ఎలా అనిపిస్తుంది మరి సంవత్సర పరిపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి? గట్టనే ఉంది అని చెప్తున్నా, ఇంకేముంది. అంతేనా? సింగిల్ కింద కూర్చున్నట్టే ఉంది. చింత చెట్టు కింద కూర్చున్నట్టే ఉంది, అంతేనా? చింత నీడ కూర్చున్నట్టే.